My precious friends, నా అమూల్యమైన స్నేహితులారా, I know you have come into the presence of our Lord as a little child. నాకు తెలుసండి మీరు చిన్నపిల్లల వలె దేవుని యొక్క సాన్నిధ్యానికి వచ్చి ఉన్నారని. Jesus has said, unless you come to me like a little child, you cannot enter into the kingdom of God. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, మీరు చిన్నపిల్లల వలె నా యొద్దకు రానట్లయితే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరని సెలవిచ్చాడు. You have humbled yourself like a little child and come trusting in the Lord for everything. మీలో ప్రతి ఒక్కొక్కరు కూడా తమను తాము తగ్గించుకొని చిన్నపిల్లల వలె దేవుని యొద్దకు వచ్చి ఆయన సమస్తమును చేయగలడని ఆయన యందే మీరు నమ్మికించి ఉన్నారు. You have come saying, Lord Jesus, you're the only one who can help me, Lord. మీరంటూ ఉన్నారు, ప్రభు అయిన యేసు మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరని ఎంతగానో విలపిస్తూ ఉన్నారు. I trust you totally. దేవా, సంపూర్ణంగా నీ యందు నమ్మికించుచున్నాను. 100%. 100% Total trust in you. సంపూర్ణంగా నిన్నే నమ్ముచూ ఉన్నాను. When the little children came running to Jesus, చిన్నపిల్లలు ప్రభు అయినటువంటి యేసు వద్దకు పరిగెత్తుకుని వచ్చినప్పుడు he took them in his arms. ఆయన అందరిని కూడా తన భుజాలను ఎత్తుకొని He embraced them. వారిని గట్టిగా కౌగిలించుకొని, I'm sure he also kissed them. నేను అనుకుంటున్నాను వారిని ముద్దెట్టుకొని కూడా ఉండవచ్చని. And then he blessed them. ఆ తర్వాత వారిని ఆశీర్వదించాడు. He blessed them with his full power. ఆయన తన సంపూర్ణమైన శక్తి ద్వారా వారిని ఆశీర్వదించాడు. Greatest love. గొప్ప ప్రేమతో He's ready to do it for you. మీకు కూడా ఇలాగ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. However old you may be, మీరు ఎంత వయస్కులైనప్పటికీ సరే, however young you may be, మీరు ఎంత యవనస్తులైనప్పటికీ సరే, the Lord Jesus, who is God in flesh, is ready to take you in his arms right now. శరీరంలో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇప్పుడే మిమ్మల్ని అందరిని కూడా తన యొక్క కౌగిట్లోకి చేర్చుకొనిచ్చు ఉన్నాడు. Do you say everybody has thrown me away? మీరు అంటున్నారా, ప్రతి ఒక్కొక్కరు నన్ను త్రోసివేస్తారని? Jesus will carry you. యేసయ్య నీ గురించి జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. Now ఇప్పుడే his hands are coming to you. ఆయన హస్తములు నీ మీదకి వస్తూ ఉన్నవి. This night we are going to see about the covenant of peace. ఈ రాత్రి సమయంలో సమాధాన సంబంధమైనటువంటి నిబంధనను గురించి మనం చూడబోతూ ఉన్నాం. See, whatever God makes as a covenant with us, it is an everlasting covenant. దేవుడు మనతో ఎటువంటి నిబంధన చేస్తున్నప్పటికైనా సరే అది నిత్యము ఉండేటువంటి నిబంధన అని మనం తెలుసుకోవాలి. This covenant of peace also is going to be an everlasting covenant. ఆయన చేసేటువంటి ఈ సమాధాన నిబంధన కూడా నిత్యము ఉండేటువంటి నిబంధనయే. Because according to Matthew 8:17, మత్తయి సువార్త 8:17 ప్రకారంగా he took our infirmities ఆయన మన యొక్క బలహీనతలను భరించినాడు and carried our sicknesses on his own body. మన యొక్క రోగములను తన యొక్క శరీరమందు ఆయన భరించి మోసి ఉన్నాడు. So today he understands your agony. కాబట్టి నీ యొక్క వేదన ఆయన అర్థం చేసుకోగలుగుతున్నాడు. Understands your pain. నీ యొక్క నొప్పిని బాధను ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నాడు. Year 1990, 1990వ I సంవత్సరంలో was in the hospital for 70 days. నేను 70 దినాలు నేను హాస్పిటల్లో ఉండి ఉన్నాను. Because I had some problem with my heart. నా యొక్క గుండెకు ఒక బలహీనత సమస్య వచ్చింది కనుక నేను అన్ని దినాలు ఉన్నాను. When they discharged me, ఆ తర్వాత వారు నన్ను విడుదల చేశారు హాస్పిటల్ oh, నుంచి. I was very miserable. నేను చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాను. Because both my legs became lifeless. నా యొక్క 2 కాళ్ళు కూడా జీవము లేనటువంటి కాళ్ళుగా అయిపోయినవి. I could not walk. నేను అప్పుడు నడవలేకపోయాను. When I came home, నేను ఇంటికి వచ్చేసరికి for 6 months I cried. 6 నెలలు నేను కన్నీరు కార్చాను. Oh Lord, ప్రభువా, I have become a burden unto myself. నాకు నేను ఒక భారం అయిపోయి కూర్చున్నాను. I cannot walk now. ఇప్పుడు నేను నడవలేని స్థితిలో ఉన్నాను. I cannot preach now. నేను ఇప్పుడు ప్రసంగించలేని I స్థితిలో am a ఉన్నాను. burden to my wife. నేను నా భార్యకు భారం అయిపోయాను. I am a burden to my son. నా కుమారునికి నేను భారముగా For ఉన్నాను. 6 months I cried. 6 నెలలు నేను ఈ విధంగా కన్నీరు కార్చాను. One day, ఒక్క దినాన్ని on the 25th September 1990, 1990వ సంవత్సరం సెప్టెంబర్ నెల 25వ as I తారీఖున was alone in my room, నేను నా యొక్క గదిలో ఒంటరిగా as I ఉంటాను. was crying profusely, నేను ఎంతగానో కన్నీరు కారుస్తుంటాను. the Holy Spirit came upon me, పరిశుద్ధాత్ముడు నా మీదకి దిగి వచ్చినాడు. and I heard the voice of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క స్వరమును నేను విని ఉన్నాను. He said, my son, ఆయన అంటున్నాడు, నా కుమారుడా, have you not heard Isaiah 53:5? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం నీ వినలేదా? Does it not it say, by his stripes you are healed?
ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థపరచబడి ఉన్నావని అక్కడ వ్రాయబడలేదా? By the stripes of Jesus Christ you are healed. యేసు క్రీస్తు పొందిన గాయముల చేత నీవు స్వస్థపడి ఉన్నావు. By the wounds that are still upon the body of Jesus Christ you are healed. యేసు యొక్క శరీరములో ఇంకనూ కలిగి ఉన్నటువంటి గాయముల వలన నీకు స్వస్థత కలిగినది. Now rise up. కాబట్టి లెమ్ము, Get down from the cart నీ యొక్క మంచం నుంచి లెమ్ము, దిగుము, and walk. నువ్వు నడు అన్నాడు. I said I can't do it. నేను అంటున్నాను కదా ప్రభువా, నేను ఈ పని చేయలేను. The moment I put my foot down I will fall and collapse. నేను గనుక నా కాళ్ళు దించి మంచం నుంచి నేను దిగినట్లయితే నేను కూలబడిపోతాను. He said no. కానీ పరిశుద్ధాత్మ అన్నాడు, కాదు, You will not fall. నీవు పడిపోవు. Slowly I came to the edge of the cart. నేను నెమ్మదిగా జరిగి ఆ మంచం చివరకు వరకు Put వచ్చాను. one leg down. ఒక కాలు కిందకి దించాను. Oh, it was trembling. చాలా వణికిపోతున్నది. Then I put the other leg. ఇంకో కాలు దించాను. I was trembling నేను వణికిపోతున్నాను. because I know I cannot stand for even 1 second. కనీసం ఒక సెకండ్ అయినా నేను నిలబడలేను అన్న సంగతి నాకు బాగా తెలుసు. I said I can't get up. ప్రభువా, నేను లెగలేను అని చెప్తున్నా. I will fall. నేను పడిపోతాను, కూలబడిపోతాను. The voice of God said, no, you can't stand. కానీ దేవుని యొక్క స్వరం అంటున్నది, నీవు కాదు, అలాగని కాదు, నీవు నిలబడగలవు అని చెప్తున్నది. I will hold you. నేను నిన్ను పట్టుకుంటాను, You will not fall. నీవు పడిపోవు. His voice gave me faith. ఆయన యొక్క స్వరం నాకు విశ్వాసాన్ని And ఇచ్చింది. I stood up. నేను లేచి నిలబడ్డాను. And slowly he said, అప్పుడు నెమ్మదిగా అంటున్నాడు ఆయన, now put one step forward. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వెయ్యి అన్నాడు. I held on to the wall. నేను గోడను పట్టుకున్నాను. Put one step forward. ఒక అడుగు ముందుకు వేశాను. Then another step. ఆ తర్వాత ఇంకొక అడుగు. Oh, I walked to the other room. ఇంకొక గదిలోనికి నడిచి వెళ్ళిపోయాను. The presence of God was holding me. దేవుని యొక్క సన్నిధి నన్ను బలముగా పట్టుకొని ఉన్నదండి. He was holding me. ఆయన నన్ను పట్టుకొని ఉన్నాడు. That is how I got back my legs, my brother. ఆ విధంగా పడిపోయినటువంటి నా కాళ్ళు తిరిగి నేను By his సంపాదించుకున్నాను సోదరా. stripes we are healed. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థపడి ఉన్నాము. Don't be upset and worried this night. ఈ రాత్రి సమయంలో నీవు చింతించవద్దు, కలతపడవద్దు. Trust God. దేవుని యందు నమ్మిక ఉంచండి. Try to do what you could not do. ఏమైతే మీరు చేయలేకపోతున్నారో అది చేయడానికి ప్రయత్నించండి. Because he is by your side. ఎందుకంటే ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. He will help you to walk. ఆయన నీవు నడవడానికి సహాయం చేస్తున్నాడు. He will get your healing. ఆయన నీకు కావలసిన స్వస్థతని ఇస్తున్నాడు. Only praise him with all your heart. కాబట్టి అప్పుడు మనం మనకు పూర్ణ హృదయంతో ఆయనకి స్తుతి యాగాన్ని చెల్లిద్దాం. Thank you, Lord. ప్రభువా, నీకు వందనాలు. Thank you, Lord, for healing me now. ప్రభువా, ఇప్పుడే నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనములు. Thank you, Lord, you are standing by my side now. ప్రభువా, ఇప్పుడే నీవు నా ప్రక్కన నిలబడి ఉన్నందుకై నీకు వందనములు. It is Jesus Christ who heals you. నిన్ను స్వస్థపరిచేటువంటి వాడు యేసు క్రీస్తే. It is his compassion and love and mercy for you that heals you. ఆయన నీ పట్ల కలిగినటువంటి కనికరము, ప్రేమ నిన్ను స్వస్థపరుస్తున్నది. No man can bring healing to you. ఏ మనుషుడు నీకు స్వస్థతను ఇవ్వలేడు. No preacher can bring you healing. ఏ బోధకుడు కూడా నీకు స్వస్థతను ఇవ్వజాలడు. But these preachers, God can bring you healing. కానీ ఈ యొక్క ప్రసంగికుని బోధకుని ద్వారా దేవుడు నీకు స్వస్థతనిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Shall we put up our hands tonight? ఒకసారి మనం అందరం చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దామండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Cheer up tonight. ధైర్యం తెచ్చుకొని సంతోషించండి. Every one of you can be healed tonight by the compassion of Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కనికరము ద్వారా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరును స్వస్థపరచబడగలరు. Jesus appeared to his disciples after his resurrection. యేసు క్రీస్తు వారు పునరుత్థానమైన తర్వాత శిష్యులకు కనబడి ఉన్నాడు. Oh, they were afraid of the Jews. వారు యూదుల గురించి వాళ్ళు చాలా భయపడుతున్నారు. Oh, their hearts were broken. వారి యొక్క హృదయములు పగిలిన స్థితిలో ఉన్నవండి. Our Lord is dead and gone. అరే, మన ప్రభు చనిపోయాడు, అయిపోయింది అక్కడితో. What shall we do now? ఇప్పుడు మనం ఏం చేద్దాం What అనుకుంటున్నాం? shall we do? మనం ఏం చేయగలం What is అనుకుంటున్నాం? our future? మన యొక్క భవిష్యత్ ఏమిటి? What is our future? మన భవిష్యత్ ఏమిటి? Broken hearted. పగిలిన హృదయం. John 20, యోహాను సువార్త 20వ అధ్యాయం 19 and 21. 19వ వచనం 21వ వచనం. Jesus appeared to them. యేసు వారికి The కనబడుతున్నాడు. resurrected Jesus appeared to them. పునరుత్థానుడైన యేసు వారికి కనబడి ఉన్నాడు. And what did he say? ఏం చెప్పాడండి ఆయన? Peace be unto you. సమాధానము కలుగును గాక. Peace be unto you. మీకు సమాధానము కలుగును గాక. He will say the same thing to you. ఈ రాత్రి ఆయన నీతో అదే మాట అంటున్నాడు. Probably you are broken hearted. ఒకవేళ నీ హృదయం పగిలిన స్థితిలో ఉన్నది. Your husband has forsaken you. నీ భర్త నిన్ను విడిచిపెట్టేస్తున్నాడేమో. Your children have forsaken నీ you. బిడ్డలు నిన్ను తృణీకరించినారేమో. Probably nobody wants you. ఎవరు కూడా నిన్ను ఇక కోరుకునేవారుగా లేరేమో. Probably you lost your daughter.
నీ యొక్క కుమార్తె నువ్వు పోగొట్టుకున్నావేమో, lost your son, నీ కుమారుని పోగొట్టుకున్నావేమో, lost your parents. నీ యొక్క తల్లిదండ్రులు పోగొట్టుకున్నావేమో. God is you say, I am a broken hearted person. ప్రభా నేను పనికిమాలిన వ్యక్తిగున్నాను, పగిలిన హృదయంతో అంటున్నావు. I do not know my future. నా భవిష్యత్తు ఏమిటో నాకు తెలియదు అంటున్నావు. Probably you are crying now. ఈ దినాన్ని నీవు కన్నీరు కారుస్తున్నావు. The disciples were in the same position. శిష్యులు అదే స్థితిలో ఉన్నారు ఆ దినాన్ని. Jesus said, అప్పుడు యేసు అంటున్నాడు, peace be unto you. మీకు సమాధానము కలుగును గాక. Cheer up my brother. ధైర్యం తెచ్చుకోనండి, Cheer up my సంతోషించండి. sister. నా సహోదరుడా సహోదరి ధైర్యం తెచ్చుకోనండి. God will give you this peace tonight. దేవుడి దినాన్ని ఈ సమాధానం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. Shall we pray? ప్రార్థన చేద్దామా? Father, తండ్రి, Holy Spirit, పరిశుద్ధాత్మ, enter into thy children. మీ పిల్లల్లోనికి మీరు ప్రవేశించండి. Enter into them right now, Lord. దేవా ఇప్పుడే వారిలోనికి ప్రవేశించండి. Let your Holy Spirit flow into everybody. ప్రతి ఒక్కొక్కరిలోనికి మీ పరిశుద్ధాత్మను మీరు పంపించండి. Lord, take away their tired spirits. తండ్రి, అలసిపోయినటువంటి ఆత్మలను తీసివేయండి. Take away their fearful spirit. భయపడేటువంటి ఆత్మలను తీసివేయండి. Take away their deceitful spirit. మోసగించేటువంటి ఆత్మలను తీసివేయండి. Take away their dead spirits. తండ్రి, చనిపోయిన ఆత్మలను తీసివేయండి. But right now, Holy Spirit, enter into them and fill them with your spirit, Lord. అయితే ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవా వీరి యొక్క ఆత్మలను ఇప్పుడే మీరు నింపమని ప్రార్థించుచున్నాను. In the name of Jesus. యేసు నామమున, In the name of Jesus. యేసు నామమున Let every weakness bringing spirits leave them right now. ఇలాంటి బలహీనతలను తీసుకుని వచ్చే ప్రతి ఆత్మను యేసు నామమున వదిలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. Let the fearful spirits leave them right now. భయాన్ని కలిగించేటువంటి ఆత్మలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Let the sickness bringing spirits, evil spirits, leave them right now. వ్యాధులను అలాగే దురాత్మలను తీసుకుని వచ్చేటువంటి ఆత్మలను వారిని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Lord, fill them now. దేవా వీరిని నింపండి. I bow before you and I beg you, fill them now, Lord. తండ్రి, మీ ఎదుట సాగిలపడి మిమ్మల్ని ఎంతగానో బ్రతిమలాడుకొనుచున్నాను, దయచేసి వీరిని నింపండి. Let them have the image of Jesus from today. ఇది మొదలుకొని వారికి క్రీస్తు స్వరూపాన్ని దయచేయండి. Joy of the Lord. దేవుని యొక్క ఆనందంతో నింపండి. Strength from above. పరలోకపు శక్తితో మీరు నింపండి. From today, let them see miracles. ఇది మొదలుకొని వారు అద్భుతాలు చూచుదురుగాక. Prosper them. వారిని వర్ధిల్ల చేయండి. Prosper them. వర్ధిల్ల చేయండి. Prosper them. వర్ధిల్ల చేయండి. Your glory is coming upon them right now. ఇప్పుడే వీరి మీదకి మీ యొక్క మహిమ వస్తూ ఉన్నందు కొరకై వందనాలు. Thank you, Father. తండ్రి, మీకు వందనాలు. Andrew, ఆండ్రూ, you have a problem in your leg నీ యొక్క కాలులో నీకు సమస్య ఉన్నది. and a problem in your ear also. నీ యొక్క చెవిలో కూడా సమస్య ఉన్నది. But yet, అయినప్పటికీ you say you do not trust or you do not understand the supernatural ways in which God works. దేవుడు అతీతమైనటువంటి రీతిలో క్రియ చేసేటువంటి కార్యక్రమాన్ని నీవు ఏమాత్రం కూడా నమ్మడం లేదు, అలాగే విశ్వసించడం కూడా లేదు. But right now, అయితే ఇప్పుడే God, the Holy Spirit is coming into you. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తూ ఉన్నాడు. Your skin is also defective. నీ యొక్క చర్మం కూడా ఏదో ఒక వ్యాధితో ఉన్నది. God heals you right now. దేవుడు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. Right now. ఇప్పుడే You're becoming a new man. నీవు నూతన వ్యక్తిగా మార్చబడుచు ఉన్నావు. He will prosper your business. నీ వ్యాపారాన్ని వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. He'll remove your relationships with friends. మీ స్నేహితులతో ఉన్నటువంటి బాంధవ్యాన్ని ఆయన తీసివేస్తూ ఉన్నాడు. They are taking you away from God. ఎందుకనగా వారు మిమ్మల్ని దేవునికి దూరపరిచారు. But the Lord is keeping you to be alone with Him. అయితే దేవుడు నీవు తనతో కూడా ఒంటరిగా ఉండాలని కోరుచూ ఉన్నాడు. Your glory is coming upon Him, Lord. Thank you, Jesus. దేవాని యొక్క మహిమ సహోదరు మీదకి వస్తూ ఉన్నందు కొరకై వందనాలు యేసయ్యా. Everybody who is tired, ఎవరైతే అలసిపోయి ఉన్నారో, who are tired and broken hearted, తండ్రి బిరిగి నలిగినటువంటి హృదయముతో అలసిపోయి ఉన్నారో, fill them with thy spirit and resurrect them, Lord. తండ్రి అట్టి వారిని మీ ఆత్మతో నింపి వారిని పునరుద్ధరింప చేయండి. Let them speak in new tongues. వారు నూతన భాషలు మాట్లాడుదురుగాక. Have a heart where they'll have revelations to prophesy. ప్రవచనాన్ని తెలియచెప్పేటువంటి ప్రత్యక్షతను వారికి దయచేయండి. Some people's legs are deformed and defective and full of pain as you are watching this program. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీలో కొందరు యొక్క కాళ్ళ నొప్పుతోనూ అలాగే లోపముతోనూ అలాగే సరిగా ఏమి పనిచేయని స్థితిలో వీరుంటున్నారు. There is somebody who says, I'm in the milk business, but I don't get the right milk. I'm not able to sell and get money. మీలో కొంతమంది పాల వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాను, నాకు మంచి పాలు దొరకడం లేదు, తద్వారా నాకు డబ్బు కూడా రావడం లేదు అనుకుంటున్నారు. Kohila, కోహిలా,
God hears your prayer. దేవుడు నీ మొర్ర ఆలకించాడు. He's setting this problem right for you. ఈ యొక్క సమస్యను తీసివేస్తూ ఉన్నాడు. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Thank you, wonderful Holy Spirit. అందమైనటువంటి పరిశుద్ధాత్మ వందనాలు. Bless thy children. మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. Prosper them today. తండ్రి ఈ రోజు వారిని వర్ధిల్ల చేయండి. Let everything that they need for today come in search of them in Jesus' name. తండ్రి ఈ రోజు వారికి ఏం అవసరం అవన్నీ కూడా యేసు నామమున వారిని వెతుక్కుంటూ వచ్చును గాక. Holy Spirit, do everything for them, Lord. పరిశుద్ధాత్మ దేవా సమస్తం వారి కొరకే మీరు క్రియ చేయండి. Amen. ఆమేన్. God bless you, my friend. నా ప్రియ స్నేహితులారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.